హాయ్ అండి అందరికీ. నేను మీ శాంతిని. ఈరోజు సండే కదండి, మా ఇంట్లో వాళ్ళు రోజు ఫ్రైలు పులుసులు ఏం తింటాం, ఈరోజు చికెన్ తోటి ఏదైనా స్పెషల్ చేయమ్మా అన్నారు. సరే అని ఈరోజు అయితే చిల్లీ చికెన్ చేశాను. మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. అది ఎలా చేయాలో ఇప్పుడైతే చూద్దాం. దానికోసం ఒక గిన్నె తీసుకొని చికెన్ అయితే బాగా కడిగి చికెన్ వేసుకొని స్క్రీన్ పైన ఇచ్చిండేటివన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి ఒక 10 నిమిషాలు అయితే ఫుల్గా మ్యాగ్నేషన్ చేసి పెట్టేసుకోవాలండి. స్టవ్ పైన బాండలు పెట్టుకుని ఆయిల్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ చికెన్ వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ క్రిస్పీగా ఫ్రై అయిపోతే చిల్లీ చికెన్కి అంత బాగుండదు. ఇంక ఇలా ఫ్రై చేసుకొని చికెన్ అంతా పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని స్క్రీన్ పైన ఇచ్చిండే సాసులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ పైన బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న తెల్లగడ్డలు, అల్లం ముక్కలు, క్యాప్సికము, క్యారెట్, ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్, మనం మిక్స్ చేసి పెట్టుకున్న సాసులు, సాల్ట్, ఒక స్పూన్ చిల్లీ పౌడరు, ఒక స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి ఇలా బాగా కలిపేసుకొని ఒక స్పూన్ కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ వేసి కలుపుకొని ఆ సాసుల్లో వేసి ఒక 2 నిమిషాలు బాగా ఉడికి ఇలా చిక్కగా అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ అంతా వేసేసుకొని బాగా ఒక 5 నిమిషాలు కలిపేసుకొని దించేసుకోవడమే అండి. వేడిగా ఈ చిల్లీ చికెన్ తింటూ ఉంటే అబ్బబ్బబ్బా, అచ్చం రెస్టారెంట్ స్టైల్ చిల్లీ చికెన్ మాదిరి అనిపించిందండి. మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది. పైన స్ప్రింగ్ ఆనియన్స్, జీడిపప్పు, నువ్వులతో గార్నిష్ చేసుకుంటే సూపర్ వచ్చింది.